బాపట్ల జిల్లా చీరాల సాయికృష్ణ లాడ్జిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. మద్యం తాగి బ్లేడుతో చేయి కోసుకొని అయ్యప్ప అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడేపల్లి గూడెంకు చెందిన అయ్యప్ప చీరాలలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని సాయికృష్ణ లాడ్జిలో మధ్యాహ్నం రూమ్ తీసుకున్న అయ్యప్ప అతిగా మద్యం సేవించి రూమ్లోనే బ్లేడుతో చేతిపై కోసుకున్నాడు. అధిక రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువులు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మాకు ఏఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఒక వ్యక్తి లోపల తలుపు వేసుకొని తీయట్లేదని చెప్పేసి సమాచారం మేరకు మేము ఈ డోర్ని బ్రేక్ చేసి వాళ్ళ భార్య సమక్షంలో తీసుకోవడగా ఒక వ్యక్తి అయ్యప్ప కుమార్ అనే వ్యక్తి అతను కుడి చెయ్యి మణికట్టు మీద 3 సార్లు రక్తగాయం చేసుకొని రక్తం గారిపోవడం వల్ల చనిపోయినట్టుగా తెలుస్తాము. ఏదైనా అతని యొక్క మరణం యొక్క కారణం విచారణలో తెలియాల్సి ఉంది.